కోడికత్తి కేసులో హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కోడికత్తి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఇది గత కొద్ది సంవత్సరాలుగా అయితే కనుక ఈ కేసు సాగుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు సీఎం జగన్పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విశాఖ ఎయిర్పోర్ట్లో 2018 అక్టోబర్ 25న సీఎం జగన్పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులో దాదాపు 6 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అతను పలుమార్లు తనకు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. కానీ అనూహ్యంగా అతనికి జగన్పై దాడి చేసిన కేసులో కోర్టు కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం కోర్టులో ముమ్మిడివారం పిఎస్లో హాజరు కావాలని, అలాగే 25,000 పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలంది. అలాగే ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఏపీ హైకోర్టు శ్రీనివాస్ను ఆదేశించింది. కాగా కొద్ది రోజుల క్రితం నిందితుడు శ్రీనివాసు ఈ కేసులో తనకు అనుకూలంగా సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని, లేకుంటే తాను జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలోని కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీ ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు కోడికత్తి శ్రీను తల్లి, అలాగే అన్న సుబ్బరాజు, టీడీపీ మైనారిటీ హక్కుల నాయకులు ధర్నా చేపట్టారు. జగన్ కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. కోడికత్తి కేసులో జగన్ నోరు విప్పాలని శ్రీను కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆపాలని నినాదాలు చేశారు. ప్రజలకు కోడికత్తి నిందితులు ఎవరనేది జగన్ చెప్పాలని శ్రీను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిన్నటి రోజునైతే ధర్నా చేసిన తర్వాత అనూహ్యంగా కోడికత్తి శ్రీనుకి అయితే కనుక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.